Hi students, welcome to the channel Physics with Kiran Kumar. చూడమ్మా ఈరోజు ఫ్రిక్షన్ సెకండ్ పార్ట్కి వచ్చాం. మనం ఫస్ట్ పార్ట్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా ఉంటుంది, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఫ్రిక్షన్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలా కొన్ని షార్ట్ కట్ ఫార్ములాస్ కూడా నేర్చుకున్నాం అమ్మా. ఓకే, ఈరోజు మనం యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. దాని గురించి ఇంకా డీటెయిల్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకే అమ్మా, లాస్ట్ క్లాస్లో పుల్లింగ్ ఫోర్స్ ఎలా ఉండాలి, పుషింగ్ ఫోర్స్ ఎలా ఉండాలి, ఒక బ్లాక్ని హారిజాంటల్ టేబుల్ మీద పెట్టి పుల్లి మీద నుంచి తీసుకెళ్ళి ఇంకో బ్లాక్ని వేలాడదీస్తే ఏమవుతుంది ఏంటి, ఇటువంటివన్నీ చెప్పుకున్నాం. ఈరోజు మనం యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఇంకా ఫర్దర్గా ఇంకా వేరే టాపిక్స్ కూడా చెప్పుకుందాం అమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటే ఏంటి? ఓకే, మీకు ఇక్కడ నేనేమి డెఫినేషన్ చెప్పను, డెరివేషన్ ఏం చేయనమ్మా. వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ రిపోజ్ అనేది చెప్తాను, ఫస్ట్ వినండి. సో వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటే చూడమ్మా, ఇది ఒక హారిజాంటల్ సర్ఫేస్. ఓకే, ఈ హారిజాంటల్ సర్ఫేస్ మీద ఇదిగోండి ఒక బ్లాక్ పెట్టా. ఇది ఒక హారిజాంటల్ సర్ఫేస్ అమ్మా. ఈ హారిజాంటల్ సర్ఫేస్ మీద నేను ఒక బ్లాక్ ఇలా పెట్టా. ఓకే, ఇప్పుడు ఇది రెస్ట్లో ఉంది కదా. ఇప్పుడు నేను గ్రాడ్యువల్గా ఈ హారిజాంటల్ సర్ఫేస్ యొక్క యాంగిల్ పెంచుతున్నా ఇలా చూడండి. ఓకే, గ్రాడ్యువల్గా ఈ హారిజాంటల్ సర్ఫేస్ యొక్క యాంగిల్ పెంచుతున్నా. ఆ బ్లాక్ స్లైడ్ అవుతుందమ్మా, ఇంకా స్లైడ్ కావట్లా. నేను పెంచుతుంటే ఏదో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర స్లైడ్ అవుతుంది, ఆ బ్లాక్ స్లైడ్ కావట్లా. సో నేను ఇలా యాంగిల్ పెంచుతున్నా, ఇంకా పెంచుతున్నా. ఇదిగోండి ఇక్కడ స్లైడ్ అవటం స్టార్ట్ అయ్యింది. సో ఈ పర్టికులర్ యాంగిల్ దగ్గర స్లైడ్ అవటం స్టార్ట్ అయింది కదా, ఆ యాంగిల్నే యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటారు. మళ్ళీ ఒకసారి చెప్పనమ్మా, ఇదిగోండి హారిజాంటల్ సర్ఫేస్ మీద బ్లాక్ పెట్టాను. ఇప్పుడు ఈ హారిజాంటల్ సర్ఫేస్ యొక్క ఇంక్లినేషన్ మారుస్తున్నాను. ఇదిగోండి పెంచుతున్నా. అదిగోండి ఈ పాయింట్ దగ్గర బ్లాక్ స్లైడ్ అవటం స్టార్ట్ అయ్యింది. ఆ యాంగిల్ని మనం యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటాం. సో యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటే ఏంటమ్మా, ఏ పర్టికులర్ యాంగిల్ దగ్గర అయితే దీని మీద పెట్టిన బ్లాక్, ఈ హారిజాంటల్ సర్ఫేస్ని అలా పైకి లిఫ్ట్ చేసా, ఏ పర్టికులర్ యాంగిల్ దగ్గర అయితే ఈ బ్లాక్ స్లైడ్ అవటం స్టార్ట్ అవుతుందో, ఈ డైరెక్షన్లో స్లైడ్ అవటం స్టార్ట్ అవుతుందో, దాన్నే మనం యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటాం. యాంగిల్ ఆఫ్ రిపోజ్. ఓకే సార్, యాంగిల్ ఆఫ్ రిపోజ్కి ఫార్ములా ఏంటయ్యా అంటే చూడమ్మా, ఈ రెండు సర్ఫేసెస్కి మధ్యలో ఫ్రిక్షన్ కనుక తీటా అనుకోండి, tan θr ఈక్వల్ టు మ్యూ అవుతుంది. డెరివేషన్ నేను చెప్పట్లేదమ్మా, కావాలంటే డెరివేషన్ కూడా చూద్దాం. ఏముందమ్మా, ఈ ఫోర్స్ ఇటువైపు కిందకు పనిచేసే ఫోర్స్ mg, ఇటువైపు పనిచేసే ఫోర్స్ ఏమవుతుంది mg sin θ అవుతుంది. ఈ డైరెక్షన్లో ఫ్రిక్షనల్ ఫోర్స్, స్టాటిక్ ఫ్రిక్షన్ పనిచేస్తుంది. ఇక్కడ ఇంకా స్టాటిక్గా ఉందమ్మా, ఇది జారటానికి రెడీగా ఉంది, జారటానికి రెడీగా ఉంది. సో ఈ ఫోర్స్ దీనికి ఈక్వల్ అవుతుంది. ఆ పర్టికులర్ కండిషన్లో ఈ ఫోర్స్ దీనికి ఈక్వల్ అవుతుంది. దేర్ ఫోర్ Fs ఈక్వల్ టు mg sin θ. Fs అంటే μs ఇంటూ n విచ్ ఇస్ ఈక్వల్ టు mg sin θ. ఓకే అమ్మా, n ఏమవుతుందమ్మా, ఈ డైరెక్షన్లో mg cos θ ఉంటుంది కాబట్టి, పై డైరెక్షన్లో n ఉంటుంది కాబట్టి n ఏమవుతుంది mg cos θ అవుతుంది. దేర్ ఫోర్ μs mg cos θ is equal to mg sin θ. అట్టింగ్ ఈ cos θ అటు వెళ్తే sin θ బై cos θ అవుతుంది. దీని నుంచి tan θ is equal to μs అని వస్తుందమ్మా. tan θ is equal to μs అని వస్తుంది. ఇక్కడ θ అంటే ఏంటమ్మా, θr. θ అంటే ఏంటి, θr. సో tan θr equal to μs వస్తుంది. సపోజ్ θ కనుక ఇఫ్ ఇట్ ఈజ్ లెస్ దాన్ θr, చాలా పాయింట్స్ చెప్తున్నా, నోట్ డౌన్ చేసుకుంటూ వెళ్ళండి అమ్మా. θ కనుక ఇఫ్ ఇట్ ఈజ్ లెస్ దాన్ θr ఏమవుతుందమ్మా, tan θr ఈజ్ లెస్ దాన్ μs అవుతుంది. ఈ కండిషన్లో బ్లాక్ డస్ నాట్ స్లిప్. బ్లాక్ స్లిప్ కాదు ఈ కండిషన్లో. tan θr ఈజ్ లెస్ దాన్ μs ఉన్నప్పుడు బ్లాక్ అనేది స్లిప్ కాదమ్మా. ఓకే, బ్లాక్ స్లిప్ కాదు, రైట్. నెక్స్ట్, ఇఫ్ θ ఈజ్ గ్రేటర్ దాన్ θr అప్పుడు ఏమవుతుంది, tan θr ఈజ్ గ్రేటర్ దాన్ μs అవుతుంది. ఇక్కడ బ్లాక్ స్లైడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఫ్రిక్షన్ వాడాలమ్మా,
బ్లాక్ స్లైడ్ అవడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఏ ఫ్రిక్షన్ వాడాలి, కైనెటిక్ ఫ్రిక్షన్ వాడాలి. ఈ కండిషన్ వరకు మనం స్టాటిక్ ఫ్రిక్షనే యూజ్ చేస్తాం. బట్ వన్స్ θr ఈజ్ గ్రేటర్ దాన్ μs అయినప్పుడు మనకి ఏమొస్తుంది, కైనెటిక్ ఫ్రిక్షన్ వస్తుంది. ఇది యాంగిల్ ఆఫ్ రిపోజ్ గురించి అమ్మా. ఇది యాంగిల్ ఆఫ్ రిపోజ్ గురించి. బట్ వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్? యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి అది కూడా చూద్దాం. ఇది కూడా ఒక హారిజాంటల్ సర్ఫేస్ లేదా ఈ ఇంక్లైన్ సర్ఫేస్ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం. ఓకే, ఏదైనా తీసుకొచ్చాం, నో ప్రాబ్లం. కాన్సెప్ట్ చూడండి. ఇలా ఒక బ్లాక్ పెట్టా, ఈ బ్లాక్ ఇటువైపుకి స్లైడ్ అవడానికి రెడీగా ఉంది అనుకోండి. మనం కొంత ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఇటువైపుకి స్లైడ్ అవడానికి రెడీగా ఉంది, స్లైడ్ కావట్లా, స్లైడ్ అవడానికి రెడీగా ఉంది. ఇట్ ఈస్ జస్ట్ రెడీ. ఓకే, సో ఫ్రిక్షనల్ ఫోర్స్ అటాక్ చేస్తుందా, అటాక్ చేస్తుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్, నార్మల్ రియాక్షన్ ఫోర్స్ పైకి పనిచేస్తుంది. ఓకే అమ్మా, నార్మల్ రియాక్షన్ ఫోర్స్ కి ఫ్రిక్షనల్ ఫోర్స్ కి రిజల్టెంట్ ఇటేటో ఉంటుంది కదా, దిస్ ఈజ్ రిజల్టెంట్. ఓకే అమ్మా, నార్మల్ రియాక్షన్ ఫోర్స్ కి ఫ్రిక్షనల్ ఫోర్స్ కి రిజల్టెంట్ ఇటేటో ఉంటుంది. ఈ రిజల్టెంట్ నార్మల్ తో ఎంత యాంగిల్ చేస్తుందో దాన్నే మనం యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాం. ఓకే అమ్మా, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, ఫ్రిక్షనల్ ఫోర్స్ కి నార్మల్ ఫోర్స్ కి మధ్యలో ఉండే రిజల్టెంట్, ఈ రెండింటికి రిజల్టెంట్ ఇలా ఉంటుంది. ఈ ఫోర్స్ గురించి పట్టించుకోకండి, ఓన్లీ ఈ రెండు ఫోర్స్ గురించి మాట్లాడుతున్నా. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇటు ఉంటుంది, ఒకవేళ బ్లాక్ ఇటు స్లైడ్ అవడానికి ట్రై చేస్తుంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇటు ఉంటుంది, నార్మల్ రియాక్షన్ ఫోర్స్ పైకి ఉంటుంది. నార్మల్ రియాక్షన్ ఫోర్స్ కి ఫ్రిక్షనల్ ఫోర్స్ కి రిజల్టెంట్ ఇటేటో ఉంటుంది. ఆ రిజల్టెంట్ నార్మల్ రియాక్షన్ తో ఎంత యాంగిల్ చేస్తుంది దాన్నే మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. ది యాంగిల్ మేడ్ బై ది రిజల్టెంట్ విత్ ది నార్మల్, రిజల్టెంట్ ఆఫ్ ఎవరమ్మా, ద రిజల్టెంట్ ఆఫ్ నార్మల్ అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ విత్ ది నార్మల్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. ఓకే అమ్మా, అయితే ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తున్నా, ఏంటంటే ఆ పాయింట్, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిపోజ్. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఒకటే ఉంటుందమ్మా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలా. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ గురించి మనం ఇంకా అంతగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనకి యాంగిల్ ఆఫ్ రిపోజ్ మీదే ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే అమ్మా, యాంగిల్ ఆఫ్ రిపోజ్ మీదే ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ వెళ్దాం. సేమ్ ఇదే కాన్సెప్ట్ అమ్మా, ఇక్కడ కంటిన్యూ చేయనా. సపోజ్ ఒక ఇన్క్లైన్డ్ సర్ఫేస్ ఉందమ్మా. ఏం ఇన్క్లైన్డ్ సర్ఫేస్ అంటే ఇది, ఇట్ ఈస్ అ స్మూత్ ఇన్క్లైన్డ్ సర్ఫేస్. ఏం సర్ఫేస్ అమ్మా, స్మూత్ ఇన్క్లైన్డ్ సర్ఫేస్. దీని మీద ఒక బ్లాక్ పెట్టాం, ఇలాగా దీని మీద ఒక బ్లాక్ పెట్టాం, ఫ్రిక్షన్ లేదమ్మా, స్మూత్ ఇన్క్లైన్డ్ సర్ఫేస్ ఇది. దీని మీద ఎం అనే మాస్ ఉన్న బ్లాక్ పెట్టాము. అయితే ఇది ఇలా స్లైడ్ అయిపోతుంది కదమ్మా, అపోజ్ చేసే ఫోర్స్ ఏమి లేదు ఇంకా. ఎందుకు ఇలా స్లైడ్ అవుతుంది చూడండి, ఇదేమో ఎంజీ, ఓకే యాంగిల్ తీటా అనుకుందాం. సో ఇది ఎంజీ అయితే ఇదేమవుతుంది, ఎంజీ సైన్ తీటా అవుతుంది. ఇదేమవుతుందమ్మా, ఎంజీ కాస్ తీటా అవుతుంది. ఈ ఎంజీ సైన్ తీటా వల్ల ఇది ఇటు జారుకుంటూ వచ్చేస్తుంది. ఎంత యాక్సలరేషన్ తో జారుకుంటూ వస్తుంది, యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు జీ సైన్ తీటా, అంతే కదా. యాక్సలరేషన్ ఏమవుతుందమ్మా, యాక్సలరేషన్ ఏ అనుకోండి. ఓకే, ఈ యాక్సలరేషన్ రావడానికి గల కారణమైన ఫోర్స్ ఏంటి, ఇది. సో మనం న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అప్లై చేస్తే ఎఫ్ ఏంటమ్మా, ఏం ఫోర్స్ ఇది, ఎంజీ సైన్ తీటా. సో ఎంజీ సైన్ తీటా ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్, మాస్ క్యాన్సిల్ అయ్యి మనకి ఏమొచ్చింది, ఏ ఈక్వల్ టు జీ సైన్ తీటా వచ్చింది. వెన్ ఇట్ ఈస్ ఎ స్మూత్ సర్ఫేస్. స్మూత్ సర్ఫేస్ అయితే ఏ ఈక్వల్ టు జీ ఇంటూ సైన్ తీటా వచ్చిందమ్మా. ఓకే, మరి రఫ్ సర్ఫేస్ ఇస్తే, రఫ్ సర్ఫేస్ ఇచ్చాడు అనుకోండి, ఇది రఫ్ సర్ఫేస్. ఓకే, ఇక్కడ ఎం అనే మాస్ ఉన్న బ్లాక్ పెట్టాం, అమ్మా రఫ్ సర్ఫేస్ అది. ఓకే, సో ఈ బ్లాక్ కి మధ్యలో ఫ్రిక్షన్ మ్యూ అనుకుందాం. ఓకే, సపోజ్ ఇది కైనెటిక్ ఫ్రిక్షన్ అని చెప్తున్నాను నేను. సపోజ్ ఇక్కడ యాంగిల్ తీటా, ఈ తీటా ఈజ్ గ్రేటర్ దాన్ తీటార్ అనుకోండి. తీటా ఈజ్ లెస్ దాన్ తీటార్ అయితే మనం దీని గురించి మాట్లాడుకోకర్లేదు, ఎందుకంటే యాక్సలరేషన్ ఉండదు. తీటా లెస్ దాన్ తీటార్ అయితే బ్లాక్ డస్ నాట్ స్లిప్ అమ్మా. తీటా లెస్ దాన్ తీటార్ అయినప్పుడు బ్లాక్ అనేది స్లిప్ కాదు అసలు. తీటా లెస్ దాన్ తీటార్ అయినప్పుడు
తీటా గ్రేటర్ దాన్ తీటా ఆర్ అయినప్పుడే బ్లాక్ స్లైడ్ అవుతుంది, అప్పుడు మనకి కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది పిక్చర్లోకి వస్తుంది. సో ఇక్కడ కేసులో ఏంటమ్మా, తీటా ఈజ్ గ్రేటర్ దాన్ తీటా ఆర్. మరి ఈ కేసులో యాక్సలరేషన్ ఎంత ఉంటుంది అది మనకు కావాలి. ఈ కేసులో యాక్సలరేషన్ ఎంత ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోండి, ఏ ఈక్వల్ టు జీ ఇంటూ, ఇక్కడ ఏ రాసామమ్మా, సైన్ తీటా రాసాం కదా, ఇక్కడ ఏ రాస్తామంటే సైన్ తీటా మైనస్ మ్యూకే కాస్ తీటా, వేర్ మ్యూకే ఇస్ ద కైనెటిక్ ఫ్రిక్షన్ బిట్వీన్ బ్లాక్ అండ్ ది సర్ఫేస్. మ్యూకే అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ ద కైనెటిక్ ఫ్రిక్షన్ బిట్వీన్ బ్లాక్ అండ్ ది సర్ఫేస్. ఓకే, ఎలా వచ్చింది అంటే మనం డిరైవ్ చేయొచ్చు కూడా, అది కూడా డిరైవ్ చేయొచ్చు అమ్మా. ఎలా వస్తుంది అంటే డిరైవ్ చేయొచ్చు. ఏం చేస్తారు మీరు, కాంపోనెంట్స్ రాయండి. ఓకే చూడమ్మా, ఎంజీ ఇటు పనిచేస్తుంది, ఓకే ఇటు ఎంజీ సైన్ తీటా పనిచేస్తుంది, ఈ డైరెక్షన్లో ఎంజీ కాస్ తీటా పనిచేస్తుంది, పైకేమో నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఎన్ పనిచేస్తుంది, బ్లాక్ ఇటు స్లైడ్ అవుతుంది కాబట్టి ఇటు కైనెటిక్ ఫ్రిక్షన్ ఎఫ్కే అటు పనిచేస్తుంది. ఓకే, సో ఓవరాల్గా బ్లాక్ ఇటు స్లైడ్ అవుతుంది, ఎంత యాక్సలరేషన్ తోటి, ఏ అనే యాక్సలరేషన్ తోటి స్లైడ్ అవుతుంది అనుకోండి. బ్లాక్ ఏ అనే యాక్సలరేషన్తో స్లైడ్ అవుతుంది. సో న్యూటన్ సెకండ్లో అప్లై చేద్దాం. ఎఫ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఎఫ్ అంటే హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్. యాక్సలరేషన్ డైరెక్షన్లో ఉన్నది హెల్పింగ్ ఫోర్స్ కాబట్టి ఎంజీ సైన్ తీటా మైనస్ అపోజింగ్ ఫోర్స్ అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అమ్మ, ఎఫ్కే ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకే, సో ఎంజీ సైన్ తీటా బదులు ఎంజీ సైన్ తీటా రాసేస్తున్నా. కైనెటిక్ ఫ్రిక్షన్ ఫార్ములా ఏంటి, మ్యూకే ఇంటూ ఎన్. సో మ్యూకే ఇంటూ ఎన్ అంటే ఎన్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, ఎంజీ కాస్ తీటాకి ఈక్వల్ అవుతుంది. దేర్ఫోర్ ఎంజీ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ క్యాన్సిల్ చేసి పడేయండి అన్నిటిలోని. సో యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, జీ సైన్ తీటా మైనస్ మ్యూకే జీ కాస్ తీటా. దీంట్లో జీ కామన్ తెస్తే సైన్ తీటా మైనస్ మ్యూకే కాస్ తీటా. సో దట్ ఈస్ ది యాక్సలరేషన్. ఓకే అమ్మా, ఇది యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు జీ ఇంటూ సైన్ తీటా మైనస్ మ్యూకే కాస్ తీటా. సపోజ్ ఇనీషియల్గా, సపోజ్ ఇంకా చెప్పుకుంటున్నాం, ఇంకా ఫర్దర్గా కంటిన్యూ చేస్తున్నాం. సపోజ్ ఇఫ్ ఇనీషియలీ ది బ్లాక్ ఈజ్ ఎట్ రెస్ట్. చూడమ్మా, చాలా పాయింట్లు చెప్పుకుంటూ వెళ్తున్నాం, ఇవన్నీ రాసుకుంటూ వెళ్ళాలి మీరు జాగ్రత్తగా. ఇఫ్ ఇనీషియలీ ద బ్లాక్ ఈజ్ ఎట్ రెస్ట్, బ్లాక్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అని రాద్దాం. starts from rest and length of the inclined plane is L. ఈ టోటల్ లెంగ్త్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్ ఏమో L అనుకుందాం. దెన్ ది ఫైనల్ వెలాసిటీ at the bottom of the inclined plane ఎంత ఉంటుంది? at the bottom of the inclined plane is. ఓకే అమ్మా, ఏంటంటే దీని లెంగ్త్ ఎల్లట, బ్లాక్ ఏమో రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంకా ఫైనల్ వెలాసిటీ ఎంత ఉంటుంది అనేది మనం క్యాల్కులేట్ చేయాలి. మనం ఏ ఫార్ములా ఉపయోగిద్దాం, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఈ ఫార్ములా అప్లై చేద్దాం అమ్మా. ఓకే, దీని నుంచి వి స్క్వేర్ మనం కనుక్కోవాలి. యూ స్క్వేర్ 0, ఇనిషియల్గా రెస్ట్లో ఉంది కాబట్టి యూ స్క్వేర్ 0 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ అంటే ఈ యాక్సలరేషన్ వాడాలి, ఏంటది, జీ ఇంటూ సైన్ తీటా మైనస్ మ్యూకే కాస్ తీటా ఇంటూ ఎస్ అంటే ఎల్. కాబట్టి వెలాసిటీ v ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ 2gl సైన్ తీటా మైనస్ మ్యూకే కాస్ తీటా. సో ఈ రకంగా మనం ఫైనల్ వెలాసిటీ కూడా కనుక్కోవచ్చు వెన్ ఇట్ స్లైడ్స్ డౌన్ ది బ్లాక్. ఓకే, కంప్లీట్గా కిందకి స్లైడ్ అయ్యడానికి వెలాసిటీ ఎంత ఉంటుంది అనేది ఈ రకంగా కనుక్కుంటామమ్మా. ఓకేనా? సో పాజ్ చేసి రాసుకోండి. దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చేద్దాం, ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. రైట్ అమ్మా, నెక్స్ట్ బోర్డు మీద ఉన్న క్వశ్చన్స్ చూడండి. ఇవి ప్రీవియస్ ఇయర్ ఐఐటి జేఈలో అడిగాడు, ఐఐటి జేఈ నీట్లో అడిగిన క్వశ్చన్స్ అమ్మా. ఒకటి ఐఐటి జేఈలో అడిగాడు, నీట్లో అడిగాడు. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం క్వశ్చన్ మొత్తం రాసామమ్మా, చూడండి. ఏ ప్లాంక్ విత్ ఏ బాక్స్ ఆన్ ఇట్ అట్ వన్ ఎండ్ అండ్ ఈస్ గ్రాడ్యువల్లీ రేజ్డ్ అబౌట్ ది అదర్ ఎండ్. ఒక ప్లాంక్ ఉంది, ఇందాక ఒక ఎగ్జాంపుల్ చూపించా కదా, ఒక ప్లాంక్ ఉందట, ఒక ఎండ్లో ఏమో బ్లాక్ ఉంది,
ఓకే, అర్థమైందమ్మా? సో ఏం జరిగిందంటే ప్లాంక్ విత్ ఏ బాక్స్ ఆన్ ఇట్ అట్ వన్ ఎండ్ అండ్ ఇస్ గ్రాడ్యువల్లీ రేజ్డ్ అబౌట్ ది అదర్ ఎండ్. గ్రాడ్యువల్లీ రేజ్డ్ అబౌట్ ది అదర్ ఎండ్ అంటాడంటే ఈ ఎండ్ ఇలా ఫిక్స్ అయ్యి ఇలా రేజ్ చేస్తున్నాం అనమాట. చేస్తుంటే ఏం జరుగుతుందట, యాజ్ ద యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ విత్ ది హారిజాంటల్ రీచెస్ 30 degrees. ఓకే, యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ 30 degrees రీచ్ అయినప్పుడు ద బ్లాక్ స్టార్ట్స్ టు స్లిప్ అండ్ స్లైడ్స్ 4 meters డౌన్ ది ప్లేన్ ఇన్ 4 seconds. ఫైండ్ మ్యూఎస్ అండ్ మ్యూకే అంటున్నాడు. ఫస్ట్ మ్యూఎస్ కనుక్కుందాం అమ్మా. మ్యూఎస్ ఎలా కనుక్కుంటాం చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ 30 degrees రీచ్ అయిన వెంటనే బ్లాక్ స్లిప్ అవటం స్టార్ట్ అవుతుంది అంటున్నాడు. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ రిపోజ్. అదేంటమ్మా, యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంతా 30 degrees. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, మ్యూఎస్ కనుక్కోమన్నాడు. సో మనకి తెలుసు ఫార్ములా ఏంటిది, tan θ r ఈక్వల్ టు మ్యూఎస్. ఓకే అమ్మా, tan θ r అంటే tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు మ్యూఎస్. అంటే మ్యూఎస్ ఈక్వల్ టు 1/√3. ఆప్షన్స్లో 1/√3 ఇవ్వలేదమ్మా, టోటల్గా సాల్వ్ చేసి ఇచ్చాడు. దీని బదులు మనం 1/1.732s సాల్వ్ చేయాలి. దట్ విల్ బి ఈక్వల్ టు 0.57 అంటే నియర్లీ ఈక్వల్ టు 0.6 అనుకోండి. ఆప్షన్స్లో 0.6 ఉంది. ఇక్కడ నేను ఆప్షన్స్ రాయలేదమ్మా, ఆప్షన్స్లో యాక్చువల్గా 0.6 ఉంది. సో మనకి స్టాటిక్ ఫ్రిక్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఏమైందమ్మా, 0.6 అయింది. ఓకే, నెక్స్ట్ టైం కనుక్కోమన్నాడమ్మా, కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ కూడా కనుక్కోమన్నాడు. బట్ కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఎలా కనుక్కుంటాం అంటే ఇక్కడ ఒక డేటా ఇచ్చాడు చూడండి అమ్మా. ద బ్లాక్ స్టార్ట్స్ టు స్లిప్, బ్లాక్ ఇక్కడ స్లిప్ అవడం స్టార్ట్ అయింది అండ్ స్లైడ్స్ 4 meters డౌన్ ద ప్లాంక్ ఇన్ 4 seconds. 4 secondsలో 4 meters అది స్లైడ్ అయిందట. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, అంతేనా? 4 secondsలో 4 meters స్లైడ్ అయిందంటమ్మా. ఓకే, 4 secondsలో 4 meters స్లైడ్ అయిందట. జాగ్రత్త చూడండి మరి. సో వాడు ఇచ్చిన డేటా తోటి ఫస్ట్ మనం యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం అమ్మా. సో ఏంటా యాక్సలరేషన్ ఒకసారి చూడండి. వాడు ఇచ్చిన డేటా ఏంటమ్మా, డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, యాక్సలరేషన్ కావాలి. సో మనం ఈ ఫార్ములా ఉపయోగిద్దాం, S ఈక్వల్ టు UT ప్లస్ ½ AT² ఉపయోగిద్దాం. యాక్సలరేషన్ ఎందుకు కనుక్కుంటున్నానో మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఎందుకు కనుక్కుంటున్నా అంటే ఏం లేదమ్మా, మనకి యాక్సలరేషన్ A ఈక్వల్ టు G ఇంటూ సైన్ తీటా మైనస్ మ్యూకే కాస్ తీటా అని ఇప్పుడే రాసుకున్నాం కదా. సో మనకి యాక్సలరేషన్ తెలిసిందనుకోండి, తీటా వాల్యూ తెలుసు, G వాల్యూ తెలుసు, మ్యూకే వాల్యూ ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా రాబడతాం. సో యాక్సలరేషన్ కనుక్కోవడానికి ఇప్పుడు ఇదంతా వచ్చేస్తున్నాం అనమాట. ఎస్ అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందమ్మా, అది 4 meters. సో 4 ఈక్వల్ టు ఇనీషియల్గా రెస్ట్లో ఉంది కాబట్టి 0 అయిపోతుంది, దాని గురించి పట్టించుకోకర్లా. ½ ఇంటూ A ఇంటూ T² అంటే టైం ఎంతమ్మా, 4. సో 4². సో 4 into 4 అని వేద్దాం. ఓకే, 4 into 4 అని వేద్దాం. సో ఈ 4 క్యాన్సిల్ అవుతుంది, ఇదేమో 2 times క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి A ఈక్వల్ టు ఏమైంది, 1/2. సో యాక్సలరేషన్ A ఈక్వల్ టు ఎంతమ్మా, 1/2 meter/second². సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 1/2 ఈక్వల్ టు G బదులు 10 తీసుకోండి. సైన్ తీటా అంటే సైన్ 30 degrees అమ్మా, 30 degrees కదా యాంగిల్. సో సైన్ 30 degrees ఏమవుతుంది, 1/2 మైనస్ మ్యూకే మనం కనుక్కోవాలి, కాస్ 30 degrees ఏమవుతుంది, √3/2. ఓకే, దీంట్లో 1/2 కామన్ తీసేస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 1/2 ఉంది, ఇక్కడ 1/2 ఉందమ్మా, అది కామన్ తీస్తాం. సరే చేస్తా ఆగండి. 10 into 1/2 అయితే 1 మైనస్ మ్యూకే √3 వస్తుంది. సో ఈ 1/2 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో ఇటే ఏం మిగులుతుందమ్మా, 1 ఈక్వల్ టు 10 మైనస్ 10 మ్యూకే √3 వస్తుంది. 10 మైనస్ 10 మ్యూకే √3 వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఈ మైనస్ 10 మ్యూకే √3 ఇటు తీసుకురండి, ఈ +1 అటు తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది, 10 మ్యూకే √3 ఈజ్ ఈక్వల్ టు 10 minus 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 9. దిస్ ఈస్ 10 మ్యూకే √3. సో మ్యూకే ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 9/10√3. 9/10 అంటే 0.9 అంతే కదా, 9/10 అంటే 0.9. 1/√3 అంటే ఆల్రెడీ ఇక్కడ వేసాము, ఎంతమ్మా, నియర్లీ ఈక్వల్ టు 0.6. ఇదేమవుతుంది, 0.54 అవుతుంది, అంటే నియర్లీ ఈక్వల్ టు 0.5. సో ఈ ఆప్షన్స్ ఉన్నాయమ్మా, యాక్చువల్గా ఇది 0.6, ఇది 0.5, రెండు కాంబినేషన్ ఉంది. సో అది మనం టిక్ పెట్టి వస్తాం. ఓకే అమ్మా,
సింపుల్గా యాంగిల్ ఆఫ్ రిపోజ్ కాన్సెప్ట్ మీద అడిగిన ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ అటు చూడండి. ఇది నీట్లో అడిగింది, ఇది జేఈ మెయిన్స్లో అడిగిందమ్మా. ఓకే, నాకు తెలిసినంత వరకు, నాకు గుర్తున్నంత వరకు అది పరిస్థితి. క్వశ్చన్ చూడండి. As angle of inclined plane is slightly raised above 37 degrees, block just starts its motion. అంటే మనకి ఏమి ఇచ్చాడమ్మా, యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఇచ్చాడు, ఎంత, 37 degrees. ఓకే, అది పక్కన పెట్టండి. నెక్స్ట్, నౌ ఇట్ ఈస్ స్లైట్లీ రెడ్యూస్డ్ అండ్ బ్లాక్ ఈస్ ఫౌండ్ టు మూవ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ when its angle become 30 degrees. ఫస్ట్ మనం 37 degrees యాంగిల్ పెట్టాము, యాంగిల్ ఆఫ్ దాని యాంగిల్ ఎంత మార్చాము, యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ 37 పెట్టాము. అప్పుడు బ్లాక్ స్లైడ్ అవడం స్టార్ట్ అయింది. స్లైడ్ అవడం స్టార్ట్ అయిన తర్వాత మెల్లగా తగ్గించడం స్టార్ట్ చేసాం. సో మనం ఏం అబ్జర్వ్ చేసామంటే 30 degrees యాంగిల్ దగ్గర బ్లాక్ కాన్స్టెంట్ వెలాసిటీ తోటి మూవ్ అవుతుంది. అయితే క్యాలిక్యులేట్ మ్యూఎస్ అండ్ మ్యూకే అన్నాడు. ఫస్ట్ మ్యూఎస్ క్యాలిక్యులేట్ చేద్దాం, అది ఈజీ కదా. మ్యూఎస్ ఈక్వల్ టు ఏంటమ్మా, tan theta r. tan theta r అంటే tan 37. tan 37 అంటే ఈ పాటికి 37 ట్రయాంగిల్ మీకు వచ్చేసి ఉండాలి. ఇది 37 అయితే ఇది 3 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఇది 5 అవుతుంది. tan 37 ఏమవుతుందమ్మా, 3/4 అవుతుంది. సో మ్యూఎస్ ఈక్వల్ టు 3/4 విచ్ ఇస్ ఈక్వల్ టు 0.75. సో మనకి స్టాటిక్ ఫ్రిక్షన్ వచ్చేసిందమ్మా. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు చూడండి. when its angle becomes 30 degrees it moves with constant velocity అంటున్నాడమ్మా. అంటే ఇది కూడా ఇంక్లైన్డ్ ప్లేన్, ఇది 30 degrees అయినప్పుడు బ్లాక్ కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుందట. కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంటే బ్లాక్ ఎలా ఉన్నట్టు, ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు. కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతున్నప్పుడు బ్లాక్ ఎలా ఉన్నట్టమ్మా, ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు. అంటే దీని మీద ఎంజీ అనే ఫోర్స్ ఇలా పనిచేస్తుంది, ఎన్ అనే ఫోర్స్ ఇలా పనిచేస్తుంది కదా యాక్చువల్గా. ఇటువైపు ఏమో ఎంజీ సైన్ తీటా, ఇటువైపు ఎంజీ కాస్ తీటా పనిచేస్తుంది, ఇటువైపు ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేస్తుంది. ఇది కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది కాబట్టి స్టాటిక్ ఫ్రిక్షన్ పనిచేస్తుంది. కాన్స్టెంట్ వెలాసిటీ అంటే మూవింగ్ మీనింగ్ ఏంటి, యాక్సలరేషన్ లేదు. యాక్సలరేషన్ లేదు అంటే నెట్ ఫోర్స్ 0. నెట్ ఫోర్స్ 0 అంటే బాడీ ఈక్విలిబ్రియంలో ఉంది. బాడీ ఎలా ఉందమ్మా, ఈక్విలిబ్రియంలో ఉంది. ఓకే, బాడీ ఈక్విలిబ్రియంలో ఉంది. బాడీ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ఇటు పనిచేసే ఫోర్స్ ఇటు పనిచేసే ఫోర్స్ ఈక్వల్ అవ్వాలి. కాబట్టి ఎఫ్కే షుడ్ బి ఈక్వల్ టు ఎంజీ సైన్ ఎంత, ఇది 30 degrees. సో సైన్ తీటా అనుకోండి, ఎఫ్కే ఈక్వల్ టు సైన్ తీటా అనుకోండి. ఎఫ్కే ఇంటూ అంటే మ్యూకే ఇంటూ ఎన్ ఈక్వల్ టు ఎంజీ సైన్ తీటా. ఎన్ అంటే ఏంటమ్మా, ఎన్ అంటే ఎంజీ కాస్ తీటా. దేర్ ఫోర్ మ్యూకే ఇంటూ ఎంజీ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ తీటా. ఇక్కడ మనకి ఎంజీ క్యాన్సిల్ అయిపోతాయి. సో tan తీటా ఈజ్ ఈక్వల్ టు మ్యూకే. అంటే మ్యూకే ఈక్వల్ టు ఇక్కడ ఏ రాయాలమ్మా, tan ఏ యాంగిల్ రాయాలి, 30 degrees రాయాలి. tan 30 degrees. tan 30 degrees అంటే ఎంత, 1/√3 అంటే ఆల్మోస్ట్ 0.57. ఓకే, అర్థమేనమ్మా. సో ఇది విషయం. ఓకే, మా విషయం అర్థమైంది కదా. సో ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, నీట్లోని జేఈలోని ఆల్మోస్ట్ మోడల్స్ కొంచెం అటు ఇటు అయ్యి అవే వస్తాయి. చూడండి, ఇదొక మోడల్, ఇదొక మోడల్. సో ఈసారి మిమ్మల్ని నీట్లో ఈ మోడల్ అడగవచ్చు, జేఈలో ఈ మోడల్ అడగచ్చు, చెప్పలేం కదా. సో అలా ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనం జేఈ మెయిన్స్ నీట్ రెండు మోడల్స్ కలిపి చేయడానికి కారణం అదే అమ్మా. ఓకేనా, రైట్. పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. రైట్ అమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ షుడ్ బి ద వాల్యూ, ఇది కూడా ఏఐపిఎంటీలో అడిగిన క్వశ్చన్ అమ్మా. ఏఐపిఎంటీలో అడిగిన క్వశ్చన్, వాట్ షుడ్ బి ద వాల్యూ ఆఫ్ పి సచ్ దట్ ద బ్లాక్ డస్ నాట్ స్లిప్. ఇలా ఒక సిచ్యువేషన్ ఇచ్చాడు. చూడండి, ఇది ఒక రఫ్ ఇన్క్లైన్డ్ ప్లేన్. ఈ రఫ్ ఇన్క్లైన్ ప్లేన్, ఈ బ్లాక్ కి ఈ రఫ్ ఇన్క్లైన్ ప్లేన్ కి మధ్యలో కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఇచ్చాడమ్మా 0.6 అని. ఓకే, ఈ బ్లాక్ మీద కిందకి 3 న్యూటన్స్ అనే ఫోర్స్ పనిచేస్తుంది, పైకేమో పి అనే ఫోర్స్ పనిచేస్తుంది. కిందకి 3 న్యూటన్స్ ఫోర్స్, పైకి పి అనే ఫోర్స్ పనిచేస్తుంది. ఈ పి అనే ఫోర్స్ ఎంత ఉంటే ఈ బ్లాక్ కిందకి స్లైడ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో ఆ ఫోర్స్ నియర్లీ ఎంత ఉండాలి అని అడిగాడమ్మా, క్వశ్చన్ అది అడిగాడు. ఓకే, పి వాల్యూ క్యాల్కులేట్ చేయాలి మనం. సో అది క్యాల్కులేట్ చేయడానికి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి చూడండి. ఓకే, సో కిందకి ఎంజీ పనిచేస్తుందమ్మా, ఎంజీ అంటే 100. ఓకే, ఈ డైరెక్షన్లో ఇక్కడ డ్రా చేయనమ్మా, మళ్ళీ విడిగా డ్రా చేస్తా.
ఇదిగోండి బ్లాక్, కొంచెం పెద్దగా వేస్తా, 10 kg. కిందకి ఎంత ఏం పని చేస్తుందమ్మా? mg పని చేస్తుంది. mg అంటే 100 న్యూటన్ ఫోర్స్. ఓకే, ఈ డైరెక్షన్లో నార్మల్ రియాక్షన్ ఫోర్స్ n పనిచేస్తుంది. ఎంతో మనకు తెలియదు, నార్మల్ రియాక్షన్ ఫోర్స్ n పనిచేస్తుంది. అంతేకాకుండా చూడమ్మా, దీన్ని 2 కాంపొనెంట్స్, ఇది 45 degrees కదా, దీన్ని 2 కాంపొనెంట్స్ కింద డివైడ్ చేస్తే ఈ డైరెక్షన్లో 100 sin θ అంటే 100 sin 45 అంటే 100/√2 ఇటు పనిచేస్తుంది. ఇటువైపు ఏమో 100 cos θ, mg cos θ కదా, సో 100 cos θ అంటే 100 cos θ అంటే మళ్ళీ 1/√2. దేర్ఫోర్ ఇటువైపు 100/√2, ఇటువైపు 100/√2 ఫోర్సెస్ కింద మనం కాంపోనెంట్స్ కింద మనం డివైడ్ చేసాం. ఓకే, అంతేకాకుండా ఇటువైపు 3 న్యూటన్ ఫోర్స్ పనిచేస్తుంది, పైకేమో P అనే ఫోర్స్ పనిచేస్తుంది. ఇప్పుడు ఇది రెస్ట్లో ఉండాలి అంటున్నాడు, ఇది రెస్ట్లో ఉండాలి అంటున్నాడు. రెస్ట్లో ఉండాలి అంటే ఇటు పనిచేసే ఫోర్స్ అటు పనిచేసే ఫోర్స్ బ్యాలెన్స్ అవ్వాలి. ఓకే, మనకు తెలుసు n వాల్యూ ఈక్వల్ టు 100/√2. ఓకే అమ్మా, n ఈక్వల్ టు ఏమైందమ్మా? 100/√2. అది అలా పక్కన పెట్టండి. ఓకే, అది ఉపయోగపడుతుంది మనకి. చూడండి, ఇటువైపుకి స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా పనిచేస్తుంది కదా. బ్లాక్ ఇటువైపు స్లైడ్ అవుట్ అని టెండ్ అవుతుంది, సో ఇటువైపుకి స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా పనిచేస్తుంది కదమ్మా. ఓకే రైట్. సో ఇటువైపు పనిచేసే ఫోర్సెస్ ఇటువైపు పనిచేసే ఫోర్సెస్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే చూడమ్మా, 100/√2 + 3 న్యూటన్స్ షుడ్ బి ఈక్వల్ టు అటువైపు పనిచేసే ఫోర్సెస్ ఏంటి? Fs + P. మనకేం కావాలి? P వాల్యూ కావాలి. సో P ఈక్వల్ టు 100/√2 + 3 - Fs అమ్మ. Fs అంటే ఏంటి? μk × n. సో Fs అంటే ఏంటి? μk × n, అది ఇక్కడ రాద్దాం, +3 - μk అంటే ఎంతమ్మా? సారీ, μk కదా, μs. μs ఎంత? 0.6 μk × n అమ్మా. సో 100/√2 + 3 - μk అంటే ఎంతమ్మా? 0.6 × n అంటే n వాల్యూ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, ఎంతది? 100/√2. ఓకే అమ్మా. సో ఏం చేద్దాం మనం? రైట్. సో ఇది ఈ రెండు యాడ్ చేద్దాం. ఫస్ట్ మధ్యలో కాదు, ఈ రెండు యాడ్ చేయండి. ఇది 100/√2 అవుతుంది, మైనస్ 100/√2, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ పెట్టా, +3 తర్వాత రాద్దాం. 0.6 × 100 అంటే 60/√2 +3 అవుతుంది, అంతేనా? అంతేనమ్మా. సో P ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 100/√2 - 60/√2 ఏమవుతుంది? 40/√2 అవుతుంది, అంతే కదా. √2 ఎల్సిఎం తీసేస్తే +3. 40/√2ని నేను ఎలా రాస్తా? 2 × 20/√2 + 3 అని రాస్తాను. ఈ √2 దీన్ని √2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. √2 అంటే 1.414 × 20 + 3. ఓకే, 20 × 1.414 అంటే ఏమవుతుందమ్మా? 28.28, అంతే కదా. 2తో మల్టిప్లై చేయండి, పాయింట్ ఇటు షిఫ్ట్ చేయండి, అంతే కదా, +3 ఏమవుతుందమ్మా? 31.28. అంటే ఇట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు 32 న్యూటన్స్ అమ్మా. ఓకే, దట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు 31 న్యూటన్స్ రాయండి, లేదంటే 32 న్యూటన్స్ రాయండి. అక్కడ ఆప్షన్ 31 కానీ 32 కానీ ఉంటుంది, ఏదో ఉంటే అది టిక్ పెట్టండి. ఓకే అమ్మా. సో ఇది ఏఐపిఎంటీలో అడిగిన క్వశ్చన్. సో నీట్లోని జేఈ మెయిన్స్లోని రావడానికి అవకాశం ఉండే మోడల్ అనమాట. ఓకే, అవే మోడల్స్ అటు ఇటు షఫల్ అవుతూ ఉంటాయమ్మా, అంతే. సో నెక్స్ట్ ఇది చూడండి అమ్మా, ఇన్సెక్ట్ క్లైంబింగ్ ఏ సర్ఫేస్. ఓకే, జేఈ మెయిన్స్లో 2 times అడిగాడు ఇది, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఎలా అడగడానికి అవకాశం ఉందో చూద్దాం. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ జేఈ మెయిన్స్లో ఒక 2 times అడిగాడమ్మా. ఓకే, మేబీ నీట్లో కూడా అడుగుండొచ్చు, నీట్లోనూ ఏపీఎంటీలో అడుగుండొచ్చు, ఎంసెట్లో కూడా అడుగుండొచ్చు. సో ఇక్కడ మనం ఒక షార్ట్ కట్ ఫార్ములా డిరైవ్ చేస్తాం అనమాట. ఓకే రైట్. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు? ఒక హెమిస్పెరికల్ బౌల్ ఇచ్చాడు. హెమిస్పెరికల్ బౌల్, ఈ హెమిస్పెరికల్ బౌల్ యొక్క రేడియస్ r. హెమిస్పెరికల్ బౌల్ యొక్క రేడియస్ ఎంత అంటున్నాను? r. ఓకే రైట్. అయితే ఇదిగోండి, ఇక్కడ ఒక ఇన్సెక్ట్ ఉందాం, ఇది ఒక పురుగు ఇన్సెక్ట్. ఈ ఇన్సెక్ట్ స్లోగా పైకి ఎక్కుతుంది. ఇన్సెక్ట్కి సర్ఫేస్కి మధ్యలో కోషంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ μs అనుకుందాం. ఇన్సెక్ట్కి సర్ఫేస్కి మధ్యలో కోషంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఎంత అంటున్నామో μs. ఎస్ అని రాస్తున్నాను స్టాటిక్ ఫ్రిక్షన్ అని చెప్పడం కోసం. మామూలుగా అయితే μ అని ఇస్తాడు, క్వశ్చన్లో μ అని ఇస్తాడమ్మా, మనం కొంచెం క్లారిటీ కోసం μs అని రాస్తున్నాం. ఓకే,
సో మనల్ని క్వశ్చన్ ఏం అడుగుతాడంటే ఈ ఇన్సెక్ట్ ఎంత హైట్ మ్యాక్సిమం వెళ్ళగలుగుతుంది, ఈ ఇన్సెక్ట్ ఎంత హైట్ వెళ్ళగలుగుతుంది అది కనుక్కోండి అంటాడు. సో మనం చేయాల్సింది ఏంటయ్యా అంటే సింపుల్గా చూడమ్మా ఇక్కడ వరకు వెళ్ళింది అనుకుందాం. ఓకే, ఇక్కడ ఒక డాటెడ్ లైన్ డ్రా చేస్తున్నా, ఇది హారిజాంటల్ సర్ఫేస్. సో మ్యాక్సిమం హైట్ ఎంతవరకు వెళ్ళింది అంటే మనం ఈ వాల్యూ కనుక్కోవాలమ్మా, హెచ్ మ్యాక్స్. ఈ వాల్యూ కనుక్కోవాలమ్మా, హెచ్ మ్యాక్స్. ఓకే, దానికోసం ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తాం. దిస్ ఈజ్ ద ట్యాంజెంట్. ఓకే, అర్థమైందమ్మా? మనం ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తాం. ఓకేనా? రైట్. చూడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ కనుక యాంగిల్ ఆఫ్ రిపోజ్కి ఈక్వల్ అయితే, ఈ ట్యాంజెంట్ యాంగిల్ కనుక యాంగిల్ ఆఫ్ రిపోజ్కి ఈక్వల్ అయితే కరెక్ట్గా ఇంకా దీనిపైకి ఇంకా పురుగు ఎక్కలేదు కదా. ఇక్కడ ట్యాంజెంట్ డ్రా చేసాము, దీన్ని ఒక ఇన్క్లైన్డ్ సర్ఫేస్ కింద చూడండి. ఇక్కడ ట్యాంజెంట్ డ్రా చేసా కాబట్టి దాన్ని ఇన్క్లైన్డ్ సర్ఫేస్ కింద చూడండి. ఆ యాంగిల్ కనుక యాంగిల్ ఆఫ్ రిపోజ్ అయ్యింది అనుకుందాం. అయితే అంటే ఇక్కడ వరకు మ్యాక్సిమం వెళ్తుంది, ఇంకా పైకి వెళ్తే జారిపోతుంది అనమాట. ఆ లాజిక్తో నేను ఇక్కడ ట్యాంజెంట్ డ్రా చేశాను. ఓకే అమ్మా, సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, రేడియస్ ఆర్ అవుతుంది. చూడమ్మా, ఈ యాంగిల్ తీటా అయితే ఆటోమేటిక్ ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది. మీరు జామెట్రీ అప్లై చేయండి. ఓకే, ఈ యాంగిల్ తీటా అయితే ఆటోమేటిక్ ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది. మీరు కావాలంటే జామెట్రీ అప్లై చేయండి, నేను ఇప్పుడు ఏమీ అప్లై చేయట్లేదు. ఈ యాంగిల్ తీటా అయితే ఆటోమేటిక్ ఈ యాంగిల్ కూడా తీటా, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఈ హైట్ ఏమవుతుందో చెప్పగలరా? ఈ హైట్ ఏమవుతుందో చెప్పగలరమ్మా? దిస్ హైట్ ఇప్పుడు హెచ్ మ్యాక్స్ అని రాశాం కదా, ఆ హెచ్ మ్యాక్స్ వాల్యూ ఏమవుతుందో చెప్పగలరా? చూడమ్మా, ఈ చిన్న ముక్క ఏంటి, ఆర్ కాస్ తీటా. ఈ పెద్ద ముక్క ఏంటి, ఆర్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేడియస్ ఆర్ కదా, ఇది హెమిస్పెరికల్ బౌల్ అమ్మ. సో ఇది ఈ రేడియస్, ఈ మొత్తం రేడియస్ అంతా ఒకటే. డయాగ్రామ్ అలా కనబడుతుంది కానీ యాక్చువల్గా ఈ రేడియస్ ఎంత, ఆర్. ఈ చిన్న ముక్క ఎంత, ఆర్ కాస్ తీటా. సో నాకు ఈ హైట్ కావాలి అంటే ఈ పెద్ద ముక్క మైనస్ ఈ చిన్న ముక్క అంటే ఏ రాస్తాం, ఆర్ మైనస్ ఆర్ కాస్ తీటా రాస్తాం. ఓకే, దట్ హెచ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ తీటా. చూడమ్మా, ఇటువంటి సిచ్యువేషన్స్ చాలా తగులుతూ ఉంటాయి కాబట్టి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇటువంటి సిచ్యువేషన్స్ చాలా తగులుతూ ఉంటాయి మనకి ఫిజిక్స్లోని. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇది ఆర్ అయినప్పుడు ఇది ఆర్ అయ్యి ఇది హెచ్ అయ్యి యాంగిల్ తీటా అయితే హెచ్ ఏమవుతుందమ్మా, ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ తీటా అవుతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సరేనా? రైట్. సో ఇది యాంగిల్ ఆఫ్ రిపోజ్ అయితేనే కదా, ఇంక ఇది దాటి వెళ్ళదు. అది చూడండి, మీరు ఒక ఇన్క్లైన్డ్ ప్లేన్ అనుకుందాం, ఈ తీటా వాల్యూ యాంగిల్ ఆఫ్ రిపోజ్ అనుకోండి. అప్పుడు ట్యాన్ తీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ట్యాన్ తీటా ఈక్వల్ టు ఏమవుతుంది, మ్యూ అవుతుంది. ట్యాన్ తీటా మ్యూ అంటే ఏం చేద్దాం, చూడమ్మా, ఇలా ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తున్నా. ఈ యాంగిల్ తీటా అంటే ట్యాన్ తీటా మ్యూ అంటే దాని మీనింగ్ ఏంటి, ఇది మ్యూ అని, ఆపోజిట్ సైడ్ మ్యూ అని, డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ 1. ట్యాన్ తీటా ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ మ్యూ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ అంతా 1. దీని నుంచి కాస్ తీటా వాల్యూ ఏమవుతుంది, ఇదేమవుతుందమ్మా, పైథాగరస్ థియరం కనుక అప్లై చేస్తే 1 ప్లస్ మ్యూ స్క్వేర్ వస్తుంది. అంతేనా? 1 స్క్వేర్ ప్లస్ మ్యూ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ మ్యూ స్క్వేర్ అవుతుందమ్మా, హైపోటెన్యూస్. సో ఇదేమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ మ్యూ స్క్వేర్. సో దీని నుంచి కాస్ తీటా ఏమవుతుంది, కాస్ తీటా ఏమో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్ అంటే 1 ప్లస్ మ్యూ స్క్వేర్ కాస్ తీటా వాల్యూ. ఆ కాస్ తీటా వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ కాస్ తీటా వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్. మీరు ఒక ఇంపార్టెంట్ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి, హెచ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ తీటా. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకు గుర్తుపెట్టుకోమంటున్నా చెప్తా అమ్మా. ఇంకా హెచ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ తీటా బదులు ఇది రాయండి, 1/1 ప్లస్ మ్యూ స్క్వేర్. ఓకే, సో ఏమవుతుందమ్మా, హెచ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1 ప్లస్ మ్యూ స్క్వేర్ మైనస్ 1/1 ప్లస్ మ్యూ స్క్వేర్ అవుతుంది. అంతేనా? సో 1 ఇక్కడ 1 ప్లస్ మ్యూ స్క్వేర్ ఎల్సిఎం తెస్తే ఇది వస్తుందమ్మా. సో హెచ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఆర్ ఇంటూ మ్యూ స్క్వేర్ బై 1 ప్లస్ మ్యూ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఆల్సో ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. చూడమ్మా, మనకి హెమిస్పెరికల్ బౌల్ ఇచ్చి యాంగిల్ ఏమి ఇవ్వకుండా ఓన్లీ రేడియస్ ఇచ్చి యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చి హైట్ కనుక్కోమన్నాడు అనుకోండి, ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. ఓకే అమ్మా?
స్టాటిక్ ఫ్రిక్షన్ కోషంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఇచ్చి రేడియస్ ఆఫ్ హెమిస్పెరికల్ బౌల్ ఇచ్చి సింపుల్గా హెచ్ చెప్పండి అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. లేదు వాడి యాంగిల్ తీటా ఇచ్చాడు అనుకోండి, మనకి యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అవ్వలేదమ్మా, మనకి ఏమి ఇచ్చాడు? ఓన్లీ యాంగిల్ తీటా ఇచ్చాడు. ఈ యాంగిల్ ఇచ్చేసాడు అనుకుందాం, అప్పుడు ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే మ్యూ ఇస్తాడు, ఇది ఎంత యాంగిల్ చేస్తుంది అని అడుగుతాడు, అప్పుడు ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. 3 రకాల క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందమ్మా, ఒకసారి చూడండి. ఓకే, ఏవైనా వచ్చాము, వీడి తీటా ఇచ్చేయచ్చు, తీటా ఇచ్చి హెచ్ ఇచ్చి ఆర్ కనుక్కోమనొచ్చు, లేదా ఆర్ ఇచ్చి తీటా ఇచ్చి హెచ్ కనుక్కోమనొచ్చు. ఓకే, ఇక్కడైతే మ్యూ ఇచ్చి ఆర్ ఇచ్చి హెచ్ కనుక్కోమనొచ్చు, లేదా హెచ్ ఇచ్చి ఆర్ ఇచ్చి మ్యూ కనుక్కోమనొచ్చు. చెప్పలేం కదా, మీరు ఎలా అయినా అడగచ్చు. సో ఈ ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా మనకి. ఈ tan θ = మ్యూ అనేది మీకు గుర్తుంటుంది, ఎందుకంటే యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఫార్ములా అది. ఓకే, అయితే ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మీకు చాలా చోట్ల తగులుతుంది ఈ హైట్ క్యాలిక్యులేట్ చేయటం. హైట్ h = r × 1 - cos θ. ఇది ఒకటి h ఇది గుర్తుందనుకోండి, ఈ రెండు గుర్తున్నాయనుకోండి, ఆటోమేటిక్ ఇది వచ్చేస్తుంది కదా మనకి. ఈ రెండు గుర్తుంటే ఆటోమేటిక్ ఇది వచ్చేస్తుంది కదా మీరు అప్లై చేస్తే. సో ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటాం, మనకి చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు ఈ ఫార్ములాస్ మీద ప్రీవియస్గా ఏమేమి క్వశ్చన్స్ అడిగాడో అవి చూద్దాం. ఓకే, ఆ ఫార్ములాస్ మీద ప్రీవియస్గా ఏమేమి క్వశ్చన్స్ అడిగాడో చూద్దాం. పాజ్ చేసి రాసుకోండి. రైట్ అమ్మా. సో నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ బోర్డు మీద 3 క్వశ్చన్స్ రాశాను. ఇది సెపరేట్ కాన్సెప్ట్లే అమ్మా. మనం ఇప్పుడు చెప్పుకున్న కాన్సెప్ట్ ఇది ఇన్సెక్ట్ క్రాలింగ్ అప్ ది సర్ఫేస్. ఓకే, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఈ రెండు. యాక్చువల్లీ ఇది కూడా ఇంతే లెంగ్త్ ఉంటుంది క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా ఇంతే లెంగ్త్ ఉంటుంది, బట్ నేను మామూలుగా సింప్లిఫై చేసి రాసేయాలమ్మా. సో ఒక్కసారి పై క్వశ్చన్ చూడడం, ఇది జేఈఈ అడ్వాన్స్లో అడిగిన క్వశ్చన్. ఇది జేఈ అడ్వాన్స్లో అడిగిన క్వశ్చన్. నేను బట్ క్యాలిక్యులేషన్కి ఇంతే ప్లేస్ వదిలే, అసలు ఎంత ప్లేస్ కూడా అవసరం లేదు. ఓకే, నేను క్యాలిక్యులేషన్కి ఇంతే ప్లేస్ వదిలేమా, అంత ప్లేస్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనకి షార్ట్ కట్ తెలుసు. సో క్వశ్చన్ ఏంటో చూడండి ఒకసారి. an insect crawls up a hemispherical surface very slowly. సో ఇదమ్మా హెమిస్పెరికల్ సర్ఫేస్, వెరీ స్లోలీ పైకి ఎక్కుతుందట స్లోగా. The quotient of friction between the insect and the surface is 1/3. So mu = 1/3 ఇచ్చేసాడు. ఓకే, if the line joining the center of the hemispherical surface to the insect, చూడమ్మా, if the line joining the center of the hemispherical surface to the insect makes an angle alpha with the vertical. ఓకే, ఇది వర్టికల్, ఈ యాంగిల్ ఆల్ఫా అట, ఆల్ఫా చేస్తుంది అన్నాడు విత్ ది వర్టికల్. ఓకే, ఇన్సెక్ట్ ఇక్కడ ఎక్కడో ఉందన్నమాట. ఇన్సెక్ట్ ఇక్కడ ఎక్కడో ఉంది. సో ఇన్సెక్ట్ని కలుపుతూ ఉండే లైన్, సెంటర్ని ఇన్సెక్ట్ని కలిపే లైన్ వర్టికల్ తోటి ఆల్ఫా అనే యాంగిల్ చేస్తే వాట్ ఈస్ ద మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ ఆల్ఫా అంటున్నాడు. మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ ఆల్ఫా, మ్యాక్సిమం ఈ వాల్యూ ఎంత ఉండడానికి అవకాశం ఉంది అంటున్నాడు. అంటే ఇన్సెక్ట్ ఎంతవరకు పైకి ఎక్కడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అంటే ఈ యాంగిల్ కనుక్కోవాలమ్మా మనం. ఆ యాంగిల్ ఏమవుతుంది మనకు తెలుసు, mu = tan α. దట్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ రిపోజ్. మన ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే ఇది కూడా యాంగిల్ ఆల్ఫా అవుతుంది. మాక్సిమం ఎంత యాంగిల్ ఉండడానికి ఛాన్స్ ఉంది, యాంగిల్ ఆఫ్ రిపోజ్. సో యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఫార్ములా ఏంటి, mu = tan α. అంటే tan α = 1/3, లేదా cot α = 3. cot α = 3 ఈ ఆప్షన్ ఉందమ్మా. ఆ ఆప్షన్ టిక్ పెట్టి రావటం, ఫినిష్. అడ్వాన్స్డ్ లెవెల్లో ఈ ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ లేదు, బట్ ఈ ఆప్షన్ ఉంది. ఇది 1/3 అమ్మా. దీన్ని రివర్స్ చేసాం అనుకోండి, 1/tan α ఏమవుతుంది, cot α అవుతుంది. 1/3 రివర్స్ చేస్తే 3 అవుతుంది. ఓకే, సో cot α = 3 ఆప్షన్ ఉంది, అది టిక్ పెట్టి వస్తాం అంతే. α = cot 1/3. ఓకే, అర్థమైందమ్మా. అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్ అది. నెక్స్ట్ ఇది కూడా జేఈలోనే అడిగాడు. ఇది కూడా జేఈ 2020లో అడిగిన క్వశ్చన్ అమ్మా. 2020 రీసెంట్గా అడిగిన క్వశ్చన్ ఇది. క్వశ్చన్ ఏంటో చూడండి అమ్మా. ఓకే, ఒక హెమిస్పెరికల్ బౌల్ ఉంది, ఒక ఇన్సెక్ట్ పైకి ఎక్కుతుంది. ఆ హెమిస్పెరికల్ బౌల్ యొక్క రేడియస్ 10 సెంటీమీటర్స్. ఇదంతా పెద్ద క్వశ్చన్ ఉంది, అదంతా నేను రాయలేదు. ఓకే, ఆ ఇన్సెక్ట్కి సర్ఫేస్కి మధ్యలో ఉన్న స్టాటిక్ ఫ్రిక్షన్ ఏమో 0.75 అన్నాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, క్యాలిక్యులేట్ మ్యాక్సిమం హైట్ అప్ టు విచ్ అన్ ఇన్సెక్ట్ కెన్ క్లైంబ్. మ్యాక్సిమం హైట్ కనుక్కోమన్నాడు అమ్మా. చూడమ్మా, ఇక్కడ μs = 0.75 అంటే tan θ = 0.75 అని అర్థమే కదా. ఎందుకంటే μs అంటే tan θనే కదమ్మా. μs = tan θ అంతే కదా. సో tan θ = 0.75. 0.75 అని ఎలా రాసుకోవచ్చమ్మా, 3/4 అని రాయొచ్చు.
tan theta ఈక్వల్ టు 3/4. tan theta 3/4 అంటే theta ఈక్వల్ టు ఎంత 37 degrees. మీకు అలవాటు అయిపోయి ఉండదు ఈ పాటికి, నా క్లాసెస్ కనుక వినుంటే ఈ వాల్యూ అలవాటు అయిపోయి ఉండాలమ్మా. ఒకవేళ 4/3 ఉంటే 53 degrees, ఇది 3/4 అన్నాడు కాబట్టి 37 degrees. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, మాక్సిమం హైట్ కనుక్కోమన్నాడు. మాక్సిమం హైట్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది వేద్దాం, r ఇంటూ 1 - cos theta. ఎందుకంటే r వాల్యూ వాడు ఇచ్చేసాడు, theta వాల్యూ 37 degrees మనం డెరైవ్ చేసాం. ఓకే, సో r ఎంతమ్మా 10 centimeters, 1 - cos theta అంతా cos 37. cos 37 వాల్యూ ఎంతమ్మా 4/5. cos 37 వాల్యూ అంతా 4/5 కదా. 10 ఇంటూ 1 - cos 37 అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ 4/5 అవుతుంది. మీకు తెలియపోతే ట్రయాంగిల్ వేసుకోండి. ఏంటా ట్రయాంగిల్, 3, 4, 5 ట్రయాంగిల్. ఓకే, 3కి ఆపోజిట్గా ఉన్నది 37 degrees, 4కి ఆపోజిట్గా ఉన్నది 53 degrees. cos 37 అడిగాడు. cos 37 అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ 37 కదమ్మా. సో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ 4/5 అవుతుంది. 1 - 4/5 అంటే 1/5 అంతేగా. సో 10 ఇంటూ 1 - 4/5 అంటే 1/5 అమ్మా. ఓకే, సో 5 2 times క్యాన్సిల్ అవుతుంది. సో h ఈక్వల్ టు 2 centimeters. ఎందుకంటే మనం మార్చలేదు, 10 centimeters 10 centimeters కింద వదిలేము. సో హైట్ h ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 2 centimeters. సో వెరీ వెరీ ఈజీ. ఎప్పుడు, వెన్ వి నో ది షార్ట్ కట్. ఆ షార్ట్ కట్ ఫార్ములాస్ ఏంటమ్మా, tan alpha ఈక్వల్ టు μ1, అదే tan theta ఈక్వల్ టు μ1, ఇంకోటి h ఈక్వల్ టు r ఇంటూ 1 - cos theta. ఓకే, సో 1 - cos theta బదులు మనం cos theta బదులు 1/√1 ప్లస్ μ² కూడా పెట్టి క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు అమ్మా. ఓకే అమ్మా, ఒక్క నిమిషం, నేను ఇందాక ఒక ఇది తప్పు చెప్పినట్టున్నామ్మా. హెచ్ మ్యాక్స్ ఐఎమ్ సారీ అమ్మ. హెచ్ మ్యాక్స్ వాల్యూ అమ్మ ఇప్పుడు గుర్తొచ్చింది, ఒక్కసారి ఈ పాయింట్ నోట్ చేసుకోండి. హెచ్ మ్యాక్స్ వాల్యూ h ఇంటూ r ఇంటూ 1 - cos theta కదమ్మా. ఓకే, tan theta ఈక్వల్ టు μ అంటే ఇది theta, ఇది μ, ఇది 1 అయితే ఇది ఏమవుతుంది, √1 ప్లస్ μ² కదా. సో cos theta ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, cos theta ఈక్వల్ టు 1/√1 ప్లస్ μ² అవుతుంది. 1/√1 ప్లస్ μ² అవుతుంది. కొంచెం జాగ్రత్తగా అది మనం చెప్పుకోవాలమ్మా. ఓకే, బై మిస్టేక్ ఇందా చెప్పాను. సో ఇక్కడ cos theta బదులు 1/√1 ప్లస్ μ² రాయండి అంతే. 1/1 ప్లస్ μ², ఇంకేం మార్చొద్దమ్మా. ఓకే, నేను యాక్చువల్గా ఇక్కడ స్క్వేర్ రూట్ ఏటో మర్చిపోయి ఇది ఇలా చేసేదో చేసామ్మా, సారీ. ఫార్ములా ఇదమ్మా, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. హెచ్ మ్యాక్స్ ఈక్వల్ టు r ఇంటూ 1 - 1/√1 ప్లస్ μ². ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే, ఇక్కడ నేను రాంగ్ చేశాను, జస్ట్ ఐ వాంట్ టు కరెక్ట్ దట్ మిస్టేక్. ఓకేనా, రైట్, సరే అమ్మా, చెరిపేస్తున్నా ఇది. సో ఈ ఫార్ములా నోట్ చేసుకోండి అమ్మా. బై మిస్టేక్ ఆ ఫార్ములా వేసా, ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. హెచ్ మ్యాక్స్ ఈక్వల్ టు r ఇంటూ 1 - 1/√1 ప్లస్ μ². ఓకే అమ్మా, రైట్. ఓకే అమ్మా, బై మిస్టేక్ అది రాసాము, ఇప్పుడు చేస్తున్నప్పుడు స్ట్రైక్ అయింది. ఓకే, మంచిదే అయింది, ముందుగానే గుర్తురావటం. రైట్, నెక్స్ట్ ఇది చూడండి. A block of mass m is placed on a surface with vertical cross section given by y equal to kx². అమ్మా, ఈ సర్క్యులర్ సర్ఫేస్, హెమిస్పెరికల్ లేదా స్పియర్ అలా ఇవ్వట్లా. సింపుల్గా ఒక సర్ఫేస్ ఉందట, ఆ సర్ఫేస్ ఈ ఈక్వేషన్ని ఫాలో అవుతుందట, సింపుల్. ఓకే, విత్ వర్టికల్ క్రాస్ సెక్షన్ ఇదిగోండి ఈ రకంగా ఫాలో అవుతుందట. ఏంటది, y ఈక్వల్ టు kx² అనే ఈక్వేషన్ని. ద కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ μs. The maximum height above which the ground at which the block can be placed without slipping. Okay, first of all, ఈ సర్ఫేస్ యొక్క షేప్ ఎలా ఉంటుంది? ఓకే, ఎలా ఉంటుంది అంటే ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఓకే, ఈ సర్ఫేస్ మీద బ్లాక్ ఎక్కడ మాక్సిమం ఎంత హైట్ లో పెడితే బ్లాక్ జారకుండా ఉంటుంది అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైట్ లో పెడితే బ్లాక్ జారకుండా ఉంటుంది అనుకుందాం. ఈ హైట్ లో బ్లాక్ జారకుండా ఉంటుంది అనుకుందాం అమ్మా. ఓకే,
చూడండి ఎలా ఎలా సాల్వ్ చేస్తాం చూడండి, టెక్నిక్ చూడండి అమ్మ. ఇక్కడ ఈ హైట్లో పెట్టినప్పుడు బ్లాక్ జారకుండా ఉంటుంది అనుకుందాం. సో మనం ఏం చేద్దాం, ఇక్కడ ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తాం. ఎలా అయితే ఆ ఇన్సెక్ట్ ప్రాబ్లమ్కి చేసామో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తున్నాం అలాగే. బట్ అక్కడ హెమిస్పెరికల్ బౌల్ కాబట్టి కొన్ని క్వాంటిటీస్ మారవు కాబట్టి ఈజీగానే సాల్వ్ చేస్తాం. బట్ ఇక్కడ ఎలా చేస్తాం చూడండి. ఓకే, సో ఈ యాంగిల్ ఎంత అనుకుందాం, తీటా అనుకుందాం. ఈ యాంగిల్ ఎంత అనుకుందాం అమ్మా, తీటా అనుకుందాం. మాక్సిమం హైట్ అడిగాడమ్మా. మాక్సిమం హైట్ అంటే దీని ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ అనుకున్నారు అనుకోండి, తీటా ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ రిపోజ్ అవుతుంది. దేర్ ఫోర్ టాన్ తీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూకి ఈక్వల్ అవుతుంది. మరి టాన్ తీటా అంటే ఏంటి చూడండి, ఇది ఒక గ్రాఫ్, XYకి సంబంధించిన గ్రాఫ్ ఇది. టాన్ తీటా అంటే ఏమవుతుందమ్మా, స్లోప్. టాన్ తీటా ఇస్ నథింగ్ బట్ స్లోప్. స్లోప్ అంటే ఏంటమ్మా, dy/dx. వైకి ఎక్స్కి గ్రాఫ్ ఇది. మనకి స్లోప్ కావాలంటే ఏం చేస్తాం, డిఫరెన్షియేట్ చేస్తాం. dy/dx ఈక్వల్ టు మ్యూ. ఫినిష్. మనకు కావాల్సింది ఇదే అమ్మా, dy/dx ఈక్వల్ టు మ్యూ. అర్థమైందా, ఎలా వచ్చిందో అర్థమైందా కదమ్మా. మాక్సిమం ఈ హైట్ దగ్గర పెడితే జారిపోతుంది అనుకుందాం. ఇక్కడ ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తే ఇది ఒక ఇంక్లైన్ ప్లేన్ అనుకోండి. సో మాక్సిమం ఈ పర్టికులర్ ఇంక్లినేషన్ తర్వాత ఈ బ్లాక్ ఇంకా ఉండదన్నమాట, జారిపోతుంది. సో ఈ యాంగిల్ ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ రిపోజ్ అవుతుంది. దేర్ఫోర్ టాన్ తీటా ఈక్వల్ టు మ్యూ. టాన్ తీటా అంటే ఏంటమ్మా, నథింగ్ బట్ స్లోప్. స్లోప్ ఈక్వల్ టు మ్యూ. స్లోప్ ఎలా వస్తుంది, మనం డిఫరెన్షియేట్ చేస్తే వస్తుంది. అలాగే dy/dx వేస్తే స్లోప్ వస్తుంది. సో dy/dx ఈక్వల్ టు మ్యూ. ఓకే, అర్థమైంది కదమ్మా. ఇంకా తర్వాత అంతా మామూలే. ఇంకా చూడమ్మా, మ్యూ వాడు ఇచ్చేసాడు, మ్యూ అని ఏమి ఇవ్వలేదా. ద మాక్సిమం హైట్ ద కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ మ్యూఎస్ అని ఇచ్చేసాడు. సో ఇది మ్యూఎస్ అనమాట, మ్యూఎస్ కోషంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. అది మామూలుగా మ్యూ అనే ఇస్తాడమ్మా. సో స్టాటిక్ ఫ్రిక్షన్ మ్యూఎస్ అని ఇచ్చేసాడు. మనం మాక్సిమం హైట్ కనుక్కోవాలి. మాక్సిమం హైట్ అంటే y వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ dy/dx ఈక్వల్ టు మ్యూ రాద్దాం. dy/dx అంటే దీని డిఫరెన్సియేషన్. d/dx ఆఫ్ y అంటే ఎంతమ్మా, kx². దట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ. మ్యూ కానీ మ్యూఎస్ కానీ. సో దీని డిఫరెన్సియేషన్ ఏమవుతుందమ్మా, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, k ఇంటూ x² కి డిఫరెన్సియేషన్ 2x. సో 2kx ఈక్వల్ టు మ్యూ అంటే x ఈక్వల్ టు మ్యూ/2k. సో క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చమ్మా, మ్యాక్సిమం హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత. మ్యాక్సిమం హైట్ అడిగాడు ఇక్కడ, అలా కాకుండా మ్యాక్సిమం హారిజాంటల్ డిస్టెన్స్ అడగొచ్చుగా. ఈ సెంటర్ నుంచి మ్యాక్సిమం హారిజాంటల్ డిస్టెన్స్ అడగొచ్చు కదమ్మా, అలా కూడా అడగొచ్చు. సో అదేమవుతుంది, x ఈక్వల్ టు మ్యూ/2k. సో x వాల్యూని తీసుకెళ్ళి y వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయండి. y ఈక్వల్ టు kx². సో x వాల్యూ తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్ టు k ఇంటూ x² బదులు సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుందమ్మా, μ²/2k². సో దిస్ విల్ గెట్ క్యాన్సిల్డ్. y ఈక్వల్ టు μ²/2k. ఓకేనా, k ఇంటూ x² బదులు μ²/2k² రాసాం. సో y ఈక్వల్ టు ఏమైందమ్మా, μ²/4kనా, సారీ 4k² కదా, 2k² కదమ్మా, 4k² అవుతుంది. దేర్ఫోర్ μ²/4k. సో ఈ రకంగా సాల్వ్ చేస్తాం. ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా, ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తాం మనం, ఫస్ట్ మనకి ఈక్వేషన్ ఇస్తాడు, y ఈక్వల్ టు సమ్ ఏదో ఈక్వేషన్ ఇస్తాడమ్మా. ఆ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, dy/dx క్యాలిక్యులేట్ చేయాలి అంతే. ఆ dy/dx దేనికి ఈక్వేట్ చేస్తాం, కోషంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్కి ఈక్వేట్ చేస్తాం. దాని నుంచి x వాల్యూ కనుక్కుంటాం. x వాల్యూ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మాక్సిమం హైట్ వచ్చేస్తుంది. ఓకే అమ్మ, ఒక్కసారి పాజ్ చేసుకోండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఒక 2 ప్రీవియస్ ఇయర్ జేఈ మెయిన్స్లోని నీట్లోనే అడిగిన సందర్భాలు ఉన్నాయి. అవి ఏంటో చెప్తామా, అవి చేస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవద్దు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రొసీజర్. ఫస్ట్ మీరు ఏం చేయాలి, టాన్ తీటా ఈక్వల్ టు మ్యూఎస్. టాన్ తీటా అంటే స్లోప్ అంటే dy/dx. సో మనం ఫస్ట్ ఇచ్చిన మనకు ఈక్వేషన్ ఇస్తాడు. ఈక్వేషన్ ఫస్ట్ మనం డిఫరెన్షియేట్ చేసి దాన్ని మ్యూఎస్కి ఈక్వేట్ చేసేస్తాం. తర్వాత దాని నుంచి x వాల్యూ వస్తుంది. x వాల్యూని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వస్తుంది. మీ కాన్ఫిడెన్స్ కోసం ఒక 2 ప్రాబ్లమ్స్ చేద్దాం అమ్మా. 2 ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ఇయర్ వీటిలో అడిగినవే, జేఈలోనో లేదా నీట్లోనో అడిగినవే. ఓకే, చెరిపేనా, రాసేసుకున్నారు కదా ఇటువైపు. సో ఇది చెరిపేస్తా. సో ఆ మిస్టేక్ మీరు కరెక్ట్ చేసుకున్నారని అనుకుంటున్నా అమ్మా. h max ఈక్వల్ టు ఎంత,
హెచ్ మ్యాక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బదులు రాయాలి 1/√1 ప్లస్ మ్యూ స్క్వేర్. సో ఆ ఫార్ములా కరెక్ట్ చేసుకోండి అమ్మా, బై మిస్టేక్ నేను రాశాను. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి అమ్మా, క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే అమ్మ ఇదే క్వశ్చన్లో y ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే x³/6 ఎస్ x³/6 అని ఇచ్చాడమ్మా. కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏమో μs ఈక్వల్ టు 0.6 అని ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కున్నాడంటే హెచ్ మ్యాక్స్ కనుక్కోమన్నాడు. హెచ్ మ్యాక్స్ మ్యాక్సిమం హైట్ కనుక్కోమన్నాడు. అమ్మ చూడండి, ఇదే క్వశ్చన్ ఇన్సెక్ట్ కింద కూడా అడగచ్చు అమ్మ. ఒక ఇన్సెక్ట్ ఇక్కడ ఉంది, ఆ ఇన్సెక్ట్ పైకి పాక్కుంటూ వెళ్తుంది, మ్యాక్సిమం ఎంత హైట్ వెళ్తుంది అలా కూడా అడగొచ్చు కదా. హెమిస్పెరికల్ బౌల్లో అడిగినట్టు సేమ్ ఇన్సెక్ట్ ప్రాబ్లమ్ ఇలా కూడా అడగొచ్చు కదమ్మా. ఇలా ఇక్కడ ఏదో బ్లాక్ పెట్టామని చెప్తున్నాడు కానీ ఇన్సెక్ట్ ప్రాబ్లం ఇలా పైకెక్కిందని అడగొచ్చు కదా. అరే సార్ బ్లాక్ చెప్పారు, ఇన్సెక్ట్ గారు చెప్పింది, సో దీనికి అప్లై చేయకుండా అనుకోవద్దమ్మా. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, సో ఇలా ఇచ్చాడమ్మా. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, μs ఈక్వల్ టు dy/dx. ఓకే, μs అంటే 0.6 which is equal to dy/dx అంటే d/dx of x³/6. d/dx of x³/6. ఓకే, x³/6కి డిఫరెన్షియేషన్ ఏమవుతుందమ్మా 1/6 అలాగే ఉంచండి. x³ కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 3x². ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే x²/2 ఈక్వల్ టు 0.6 వచ్చిందా? అంతేనా? ఓకే అమ్మా, x² తప్పు రాసానా ఎక్కడన్నా? మాకు μs ఈక్వల్ టు 0.6 కాదు 0.5 అమ్మా, సారీ. μs ఈక్వల్ టు 0.6 కాదు 0.5. ఓకే, సో x²/2 ఈక్వల్ టు 0.5 అంటే 1/2, 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి x ఈక్వల్ టు 1 వచ్చింది. ఈ x ఈక్వల్ టు 1 తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. y ఈక్వల్ టు x³/6 ఉంది కదా, x ఈక్వల్ టు 1 అని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది 1/6. ఫినిష్. దిస్ ఈస్ ది మ్యాక్సిమం హైట్ 1/6 మీటర్స్. ఇలాగే ఇచ్చాడు ఆప్షన్స్ కూడా 1/6, 1/8, 1/3 అలా ఇచ్చాడు. మనకి ఏంటి ఏది కరెక్ట్ అమ్మా 1/6 మీటర్స్. సేమ్ అటువంటిది ఇంకో క్వశ్చన్ అడిగాడు. అదేంటంటే ఇది నీట్లో అడిగాడా లేదు జేఈలో అడిగాడు మరి. సరే y ఈక్వల్ టు x²/2 అన్నాడమ్మా. ఈ సోదంతా రాయట్లేదు. ఓకే, పెద్ద క్వశ్చనే ఉంటుంది, ఆ సోదంతా రాయట్లేదు. y ఈక్వల్ టు x²/2 అన్నాడు. ఇంకా μs ఈక్వల్ టు 0.5 అని అన్నాడు. μs ఈక్వల్ టు 0.5 అన్నాడు. రైట్ ది మ్యాక్సిమం పాసిబుల్ కోఆర్డినేట్స్ అన్నాడమ్మా. అంటే కోఆర్డినేట్స్ కనుక్కోవాలి మనం. x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ కనుక్కోవాలి. అంటే x వాల్యూ y వాల్యూ రెండు కనుక్కోవాలి ఇక్కడ. అది ఓకే అమ్మా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, dy/dx is equal to μs రాయాలి. dy/dx అంటే d/dx of x²/2 is equal to μs అంటే ఎంతమ్మా 0.5. సో x²/2కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది x అవుతుంది, ఎందుకంటే 2x/2 వస్తుంది, 2 క్యాన్సిల్ అయ్యి x వస్తుంది. సో x ఈక్వల్ టు 0.5 అంటే 1/2. ఓకే, సో x వాల్యూ డైరెక్ట్గా వచ్చేసింది. దాన్ని తీసుకెళ్ళి వైలో కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్ టు x²/2. x²/2 అంటే 1/4 ఏమో x² అవుతుంది, ఇంటూ 2 ఉంది అంటే 1/8. సో y కోఆర్డినేట్ కూడా మనకి వచ్చేసింది. సో వాట్ ఆర్ ది కోఆర్డినేట్స్ అంటే 1/2, 1/8. సింపుల్. ఓకే అమ్మా. జనరల్గా ఈ ఈక్వేషన్ చూసిన వెంటనే ఓకే మనం చేసే ప్రాబ్లం కాదు, ఇది వదిలేయాలి మనం అనుకుంటారు జనాలు. ఓకే, అంత కష్టపడాల్సింది ఏం లేదమ్మా, వెరీ వెరీ ఈజీ. ఇటువంటి ప్రాబ్లం ఇస్తే మాత్రం వదిలి రాకండి, చాలా చండాలంగా ఉంటుంది వదిలేస్తే. ఎంత నేర్చుకున్న తర్వాత వదిలేసి వచ్చారంటే చాలా చండాలంగా ఉంటుంది. పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, వీడియో లెంగ్త్ ఆల్రెడీ 1 అవర్ దాటిందమ్మా. కొంచెం సరే ఇక్కడితో ఆపుతాను, ఇంకా ఉన్నాయి కాన్సెప్ట్ చెప్పుకోవాల్సినవి ఫ్రిక్షన్కి సంబంధించినవి. ఇక్కడితో ఆపి మిగిలిన పార్ట్ ఇంకొక దాంట్లో చేస్తామమ్మా. అయితే నేను చేసిన మిస్టేక్ మళ్ళీ చెప్తున్నామా. నేను ఒక మిస్టేక్ చేసా. ఏంటా మిస్టేక్? ఇదిగోండి, హెచ్ మ్యాక్స్ ఈక్వల్ టు r ఇంటూ 1 మైనస్ కాస్ థీటా రాయాలి. కాస్ థీటా బదులు ఏం రాయాలంటే 1 మైనస్ 1/√1 ప్లస్ మ్యూ స్క్వేర్ రాయాలమ్మా. నేను బై మిస్టేక్ 1/1 ప్లస్ మ్యూ స్క్వేర్ రాసా. సో అది క్యాన్సిలేషన్ చేసేసి హడావుడి చేసినట్టు నాకు గుర్తు.
ఓకే. అంటే ఇందాక చెప్పినప్పుడు నాకు స్ట్రైక్ కలదు కానీ ఇప్పుడు గుర్తొచ్చింది. అందుకని చెప్పి ఈ ఫార్ములా మీరు మార్చుకోండి దయచేసి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వీడియోలో తప్పు చెప్పానది. అలాంటి మిస్టేక్స్ ఏమన్నా ఉంటే ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాన్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఇక్కడతో నేను వీడియో ఆఫ్ చేస్తున్నాను అమ్మా. ఓకే రైట్.